నమస్కారాలు. స్టేజ్ మీద పెద్దలు జస్టిస్ చంద్రకుమార్ గారు, ప్రొఫెసర్ రామగోపాల్ గారికి, జీవన్ కుమార్ గారికి రెండే విషయాలు. 2001లో తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయినప్పుడు మా రూమ్కి వచ్చాడు ఒక పెద్ద ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. అంటే మేము జైలుకు పోయిన విషయం తెలిసి మా కష్ట సుఖాలు తెలుసుకోవడానికి వచ్చిన పెద్ద మనిషి కేశవరావు జాదవ్ గారు. అట్లా సార్తో పరిచయం ఏర్పడ్డది. లాస్ట్ టైం కూడా ఇదే మీటింగ్లో మనం అందరం కలిసినాము. యథార్థవాది లోక విరోధి అక్క పిలుస్తూ హీరో అన్న హీరో కాదు, అందరు తిట్టుకుంటారు. నన్ను బిడ్డలేదంటే అందరు తిరుగుతారు. సార్ కూడా అనేవాడు ఏ బేకూపు అమ్మాయి బద్మాష్ కాక అమ్మాయి. ప్రొఫెసర్ గారు చాలా మంది బద్మాషులు మన సమాజంలో పెద్ద మనుషులు ఉన్నప్పుడు బేకూపు పని ఉంటుంది తెలంగాణలో. తెలంగాణ అంటే త్యాగము, నిజాయితీ, పోరాటము, ధైర్యం. ఇప్పుడు హరగోపాల్ గారు చెప్పినప్పుడు తెలంగాణ క్యారెక్టర్ లౌక్యం లేకపోవడం, ఉన్నట్టు కుల్లం కుల్లం మాట్లాడారు. కేశవరావు జాదవ్ గారు అంటేనే తెలంగాణ అస్తిత్వం. అట్లాంటిది కొంతమంది పెద్ద మనుషులు నాకప్పుడు చెప్తుంటారు, నువ్వు లౌక్యం లేకుండా మాట్లాడుతున్నావు, దేశం బట్టి వేషం కట్టాలి, జర లౌక్యం నేర్చుకోవాలి. తెలంగాణకి లౌక్యం అవసరం లేదు. తెలంగాణ క్యారెక్టరే ఉన్నట్టు మాట్లాడారు. మంచిగా చెడైనా ప్రాణాలను కోల్పోయిన 1200 మంది త్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది. సరే, కొంతమంది జేఏసీల పేరుతో కొంతమంది పదవులు తీసుకున్నారు, పెదవులు చూస్తున్నారు. మొన్న వచ్చిన 9 అవార్డులలో కూడా ఆ 9 మందికి కూడా జయశంకర్ జాదవ్ సార్ గురువు లాంటి వాళ్ళే చెప్పారు. ఆ 9 మందికి అవార్డు ఇచ్చినందుకు సంతోషం చెప్తూ, ఆ 9 మందికి గురువు కదా సార్ జాదవ్ సార్ నాకు గురువు లాంటి ముచ్చర్ల సత్యనారాయణ అని చెప్పారు. అసలు 1952లో గైడ్ రాజారి ముల్కీ ఉద్యమం కానీ, మన నాన్ముల్కి గోబ్యాక్ ఉద్యమం కానీ పునాదులను మర్చిపోతున్నాం. మనం గుల్కరాలను పట్టుకుంటున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం చెప్తూ రవి అన్న మాట్లాడుతూ చెవులో చెప్పాలన్నాడు. ఆయనకి ఏం తెలుసు, చంద్రబాబు చెంచా కాబట్టి ఆయనకి ఏం తెలియదు. సెలవులకు ఏం చెప్పాలి, భాషణ అడిగారో ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఫోన్ చేసి అరే పైకి సోయి చెప్పాలని చెప్పాలి జాదవ్ సార్. ఎందుకంటే ఆయన ఏ రోజు జై తెలంగాణలో ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు భాషణ అడిగి సార్ లేడా, అందరికీ తొడ భాష పెట్టే భాషణ అడిగి ముఖ్యమంత్రికి ఆ 1 కోటి రూపాయలు తీసుకున్నప్పుడు నాకు ఇచ్చిన సంతోషమే. మా అందరికీ గురువు లాంటి ఆయన కేశవరావు జాదవ్ ఉన్నాడు. కేశవరావు జాదవ్కే గురువు అయిన ముచ్చర్ల సత్యనారాయణ గారు ఉన్నారు. 1952లో స్టూడెంట్స్ ఉన్నప్పుడు నాన్ముల్కి గోబ్యాక్, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ తో ముచ్చర్ల సత్యనారాయణ గారు ప్రభావితం చేసింది. అట్లా పునాదులను మర్చిపోతున్నాం మనం. ఇప్పుడు మనకి ఏంటంటే కొంతమంది కనపడ్డాలో, లేకపోతే యూట్యూబ్ లో కనపడ్డాలో, పబ్లిసిటీ కనపడ్డాలో అవుతున్నారు. కాబట్టి త్యాగము, ధైర్యము, నిజాయితీ. ఆయన కుటుంబం, ఆయన పాప ఒక ఆమె సోషియాలజీ టీచర్ గా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పరిచయం అయింది. మా బాబు సోషియాలజీ ఉంది. ఎవరంటే కేశవరావు జాదవ్ సార్ కూతురు. 3 అమ్మాయిలు ఆర్థికంగా ఎదగలే, ఇల్లు కూడా లేదు. రాజు అడిగితే చెప్తాడు జాదవ్ సార్ చేసిన త్యాగాలు ఎంతున్నాయని. అంటే ఎవరు పిలిచిన వాళ్ళు ఎవరో తెలియకుండా కూడా ఫోన్ వస్తే ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోయాడు. తీరా అక్కడ పేరంగా మీటింగ్ పెట్టిన కూడా 4 పోయి మాట్లాడడం చెప్తే ఎంత అంటే ఆ పసిపిల్లల మెంటాలిటీ, ఆ పోరాటం, ఇందాక అన్న చెప్పినట్టు ప్యూర్ హార్ట్, కలేజా అది ఉన్న మనసుకి హరగోపాల్ గారు మనం ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి గారు కలుద్దాం. ముఖ్యమంత్రి గారికి మర్చిపోయి ఉండొచ్చు, ఆయనకి సోయి లేకపోయి ఉండొచ్చు, కానీ జాదవ్ సార్ని గుర్తు చేసుకోవడము, జాదవ్ సార్ని గౌరవించుకోవడము, ముచ్చర్ల సత్యనారాయణ గారి లాంటి వాళ్ళని 52 ముల్కీ ఉద్యమంలోని 69 ఉద్యమంలో గుర్తుంచుకోకపోవడం అంటే తెలంగాణ సమాజం తనని తాను అవమానించుకోవడమే. తెలంగాణ సమాజం అంటే కృతజ్ఞత ఉన్నది. చిన్న కుటుంబిస్తే పండగంటారు, సాయం చేసిన మర్చిపో. అలాంటిది తెలంగాణ కోసం జీవితం అంతా త్యాగం చేసిన సంతపూర్ రఘురావు కావచ్చు, ప్రొఫెసర్ జాదవ్ గారు కావచ్చు, ముచ్చర్ల సత్యనారాయణ గారు, ఇలాంటి పునాదిరాలని బొడ్రాయిలని మనం మర్చిపోతున్నాం. ముఖ్యంగా ఇప్పుడు అవార్డు వచ్చిన దానిలో అందశ్రీ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, తెలంగాణ తల్లి, తెలంగాణ అవ్వ ఉన్నారు అన్న ఒక నిమిషం ఆపాడు. తెలంగాణకి అయ్యలు అంటాడు మా ముచ్చర్ల సత్యనారాయణ చెప్తారు. మరి కేసీఆర్ గారు కావాలని కుట్ర చేసి మర్చిపోయాడు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ముచ్చర్ల సత్యనారాయణ గారికి మర్చిపోయాడు. భాషణ అడిగి సార్ యాదగిరి గారు మీకు రండి, మీ గురించి చెప్తున్నాయి. ఇప్పుడు యాదగిరి సార్ మా అందరికీ ప్రశ్నించడం, పోరాటం నేర్పినవాడు. ఆ 9 మంది అవార్డులు తీసుకున్నప్పుడు అరే బాబు మాకు ఇచ్చినందుకు సంతోషమే, అసలు మా గురువు కేశవరావు జాదవ్ సార్, కేశవరావు జాదవ్ సార్ ఎట్లా పొందాలని ప్రశ్నించాలి. రేపు పొద్దున ఇమీడియట్ గా మనం సార్ చంద్రబాబు సార్ మేము అందరం ఉద్యమంలో 25 ఏళ్ళ జీవితాలు కోల్పోయి వచ్చినాం. మా జీవితానికి స్ఫూర్తి కేశవరావు జాదవ్ సార్. మేము ఇప్పుడు 47 ఏళ్ళలో 15 ఏళ్ళ ఉద్యమంలో మాకు తెల్లారితే ఎక్కడ గడిచింది, మా ఎవరం ఎక్కడ గడిచిపోయింది కూడా తెలియదు. ఆ 1200 మంది చచ్చిపోవాల్సిన బతికినందుకు ఇట్లాంటి దౌర్భాగ్యం తెలంగాణ చూస్తారు అనుకోలేదు. సమైక్యాంధ్ర పాలకులు నెగ్లెక్ట్ చేసిన అనుకోవచ్చు. మనం బతుకుదాకా కేశవరావు జాదవ్ సార్ లాంటి వ్యక్తి 7వ వర్ధంతి జరుగుతుంది. ప్రతి వర్ధంతిలో మనం వస్తున్నాం. ఆ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఎడిపోయింది, మన ఆయన రాలేదు. లాస్ట్ టైం ఆయన చైర్మన్ గా పెట్టినప్పుడు నేనే చెప్పిన, సుదర్శన్ రెడ్డి సార్ మీరు ఇనిషియేటివ్ తీసుకోండి, ముఖ్యమంత్రి మీరు ఫోన్ చేస్తే 10 రోజులు, లేకపోతే మనం పోయి ముఖ్యమంత్రి దగ్గర కూర్చున్నాము. ఎందుకు కేశవరావు జాదవ్ సార్ విగ్రహం ఉండదు, కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం ఇంకా ఉంటుంది. తెలంగాణ వచ్చినాక 369 మంది చంపిన కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం ఉందంటే మనందరికీ
మేధావులకు లేదు. తెలంగాణ అంటే ప్రాణాలకు తెగించిన తెగింపు కదా. నేను ఉన్నదంటే కులంకుల్లో మాట్లాడుతున్నా. ఆ 9 మంది అవార్డు వచ్చిన వాళ్ళకే గురువు కేశవరావు జాదవ్ సార్, కేశవరావు జాదవ్ సార్ గురువు ముచ్చట సత్యనారాయణ సార్. మరి గురువును మర్చిపోతే మనం అవమానించుకోవడం. ఇప్పుడు సినిమా పాటలు రాసిన వాళ్ళు కూడా అవార్డు ఇచ్చింది. అవార్డు వచ్చినందుకు సంతోషమే. అసలు కేశవరావు జాదవ్ విగ్రహం లేకుండా, కేశవరావు జాదవ్ స్ఫూర్తి లేకుండా 11 సంవత్సరాలు తెలంగాణ ఎట్లా నడుస్తుంది అసలు? కాబట్టి హనుమపాల్ సార్ మీరు అందరూ కూడా ఒక బహిరంగ లేఖ రాద్దాం. ఇది మనం 4 కోట్ల మంది బాధ్యత, భారతదేశం బాధ్యత. ఇది ఒక సోషలిస్ట్ గా కేశవరావు సార్ బాధ్యత. కోల్పోయినోడికి తెలుస్తుంది, నష్టపోయినోడికి తెలుస్తుంది, త్యాగం అనుభవించినోడికి తెలుస్తుంది. కేశవరావు జాదవ్ సార్ జీవితం అనేది తెలంగాణ క్యారెక్టర్. కాబట్టి తెలంగాణని గౌరవించుకుందాం. నేను పెద్ద మనుషులు అంటే మా కోదరాం సార్ కలిసి అప్పుడప్పుడు విడుదల చేయడం తగ్గేలా మాట్లాడడం, దేశం పట్టి దేశం కట్టాల్సి. దేశం పట్టి దేశం కట్టేది కాదు, తెలంగాణ ఉన్న దేశమే కట్టేది. రెస్పాన్స్ కావద్దు, రియాక్ట్ కావద్దు అంటాడు. అలా ప్రాణాలకు తెగించి 12 మంది కోల్పోయిన తెలంగాణ నెల ఇది. ఇప్పుడు మాకు నల్లిలాగా మాటలు మాట్లాడడం రాదు, ఉన్నట్టు పున్నబద్దలు కొట్టడమే వచ్చు. అది మా తెలంగాణ రక్తం నుంచి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో ముచ్చర్ల సత్యనారాయణ గారు బొడ్రాయిలు అంటాడు. వైతాళికుడు అని రాశారు. వైతాళికుడు అంటే తాను మేల్కొని రాబోయే ప్రమాదాన్ని గుర్తించిన వైతాళికుడు. వైతాళికులు అందరినీ మర్చిపోయి గులకరాలను పట్టుకొని మనం గొప్ప అనుకుంటున్నాం. అసలు ఆయన కొండాలక్ష్మణ బాబుజీ సమైక్యవాది, ఆయన కాళోజీ గారు సమైక్యవాది. వీళ్ళిద్దరిని మేల్కొని ఎవరు ముచ్చర్ల సత్యనారాయణ గారు. ముచ్చర్ల సత్యనారాయణ గారు జయశంకర్ సార్ మొత్తం జాతి పిత అంటారు. ఆయన ఒక ప్రొఫెసర్, ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ ఉంది, ఆయనకి రెస్పెక్ట్ ఇస్తారు. ఆయన కన్నా ముందు తరం ఇన్స్పైర్ చేసిన మర్చిపోతున్నాం కదా. 52 ఉద్యమం ఎక్కడ పోయింది, 56 ఉద్యమం ఎక్కడ పోయింది, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం పోయింది. జీతాలు తీసుకొని ప్రొఫెసర్ జాబ్ తీసుకున్న వాళ్ళు ఎట్లుంటే జీవితాన్ని కోల్పోయిన వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. ఇప్పుడు కోదండరాం జేఏసీ చైర్మన్, ఆయన ఉద్యమం కోల్పోయింది లేదు. ఆయన ప్రమోషన్ అయ్యండి, ఆయన జేఏసీ చైర్మన్. ఆయన రెస్పెక్ట్ ఇస్తాం. కానీ మొత్తం జీవితాల్లో కోల్పోయిన వాళ్ళ గురించి మాట్లాడకపోతే ఎందుకు మీరుండి మీరు పెద్ద మనుషులు ఎందుకు మీరు ఆడాలి? నేను అప్పుడప్పుడు వేసుకునేది కోదండరాం సార్ మిత్రాల్సిన సమయంలో అందరూ ఏమంటారు, హనుమపాల్ సార్ కూడా పేరు చెప్తున్నాడు. హనుమపాల్ సార్ ఆయన ఒక ప్రొఫెసర్ గా తీసుకున్నాడు తప్ప ఆయన రాజకీయ నాయకులకి చెప్తే వినేటోళ్ళు విన్నాడు, లేదు లేడు. చాలా సార్లు టీవీ ఛానల్లో మాట్లాడేటప్పుడు పెద్ద మనుషులు ఉన్నారా చచ్చిపోయారని మాట్లాడేటప్పుడు తమ్ముదాన్ని పెడుతుంటారు. కోదండరాము, ఆకునూరు, మురళి, హనుగోపాల్ సార్ అనేటువంటి ఇప్పుడు ఉన్న బతుకున్నలలో తెలంగాణ సమాజానికి ఒక దిక్సూచిలా ఉన్నారు సార్. ఆయన చేసే పని ఆయన చేశాడు. కానీ మిగతా వాళ్ళు డబుల్ స్టాండర్డ్స్ వదిలిపెట్టాడు. ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడండి. హిపోక్రసీలో బతకండి. రేవంత్ రెడ్డి అనేటువంటి చంద్రబాబు జీతగాడు అందరికీ తెలుసు. పోయినప్పుడు ఆ జీతగాడి దగ్గర ఎట్లున్నారో అక్కడ ఉండాలి. అలా పెరకు నీకు తెలియదు తెలంగాణ గురించి. నువ్వు అవార్డులు ఇచ్చేటప్పుడు ఇంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళని గౌరవించుకోమని చెప్పాలి. నీరు జరిగి అక్కడ ఉంటే ఫస్ట్ మమ్మల్ని అవమానిస్తున్నారు. ఆయన మా గురువులని ఇవ్వకుండా ముచ్చర్ల సత్యనారాయణ కావచ్చు, సంతపూర్ రవీంద్ర గారు కావచ్చు, చాలా మంది 69 గురించి మాట్లాడకుండా మాకు ఇస్తున్నావు అంటే నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? గద్దర్ అవార్డు పేరుతో నిన్న తెలంగాణని అస్మితని పొందబెట్టిండు రేవంత్ రెడ్డి. గద్దర్ ఆత్మ ఉంటే గద్దర్ ఆత్మ క్షోభిస్తుంది. గద్దర్ నటుడా? గద్దర్ మేకప్ వేసుకున్నాడా? గద్దర్ ఏమైనా నటించిండా? సినిమా అంటేనే తెలంగాణ ఎట్లా చూస్తో మనకు తెలుసు. అట్లాంటిది తెలంగాణ, గద్దర్ అనే 2 పదాలని నిన్న పూర్తిగా 4 కోట్ల ప్రజల అస్తిత్వాన్ని, సంస్కృతిని, సాహిత్యాన్ని రేవంత్ రెడ్డి అని కూడా పొందబెట్టిండు. అన్ని తెలిసిన కేసీఆర్ ను ఆగం చేసిండు. ఏం తెలంగాణ ఏం చేస్తున్నాడో అని తెలవట్లేదు, ఏం చేస్తుండో తెలవట్లేదు, అన్ని తెలిసినట్టు నటిస్తుండు. కాబట్టి యాదగిరి సార్ మీద, హరగోపాల్ గారి మీద, చంద్రకుమార్ గారి మీద మనందరి మీద బాధ్యత ఉంది. పాలకులకు ఎప్పుడు సోయలేదు. ఇవాళ మళ్ళా చంద్రబాబు పుట్టు నాకేటోళ్ళు చంద్రబాబు చిత్తగాలు వచ్చింది. ఇలా కాంగ్రెస్ గట్టిగా చేద్దామంటే బీజేపీ కూడా రెడీ ఉన్నాడు. ఎట్లుందంటే కేసీఆర్ తిట్టి కాంగ్రెస్ తెచ్చుకున్నాం. మన మార్పు రావాలంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. రేవంత్ రెడ్డి వచ్చిన 18 నెలల్లో 18 సెకండ్లు కూడా నిరుద్యోగులు కావాలి. ఆయన చెప్పాడు నిరుద్యోగుల కోసం నేను అధికారంలోకి వచ్చినా అని చెప్పి. ఖచ్చితంగా మనం తెలంగాణ పౌర సమాజం ఒక బహిరంగ లేఖన సహాయం సార్. మనం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్పి నేను 31 కాన్స్టిట్యూన్సీ తిరిగాను. ఆమె 12 కేసులు పెట్టింది. కేసీఆర్ తో కొట్లాడినా. రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా అదే ప్రాబ్లం అవుతుందంటే మరి ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? మనం బతికే ఉన్నాం కదా, మనం చచ్చిపోలే కదా. కాబట్టి ఖచ్చితంగా బహిరంగ లేఖ రాయాలి. ముఖ్యమంత్రికి తొడపాశం ఎట్లా పెట్టాలో పెట్టాల్సిన బాధ్యత నేనే ఉంది. జై కేశవరావు జాదవ్. తెలంగాణ అస్మితకి ప్రతిరూపమైన కేశవరావు జాదవ్ గారు మనందరికీ స్ఫూర్తిగా ఉండాలి. ఆయన పుస్తకాలు విరివిగా ప్రజల్లోకి రావాలి. ఆయన పేరు మీద ఉస్మానియా యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టాలి. త్యాగం చేయడం, ఇవ్వడం గొప్పతనం అనేది చెప్పిన మహానుభావుడికి జవాబాలు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద మనుషులందరికీ హృదయపూర్వక అభినందనలు.